ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు ఎన్ఎస్ఎస్ నేషనల్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, గతంలో ట్రంప్కి సంబంధించి చాలా అంశాలు మాట్లాడుకున్నాం. అంటే గతంలో పడింది చిన్న పిడుగులు, ఈరోజు పడింది చాలా పెద్ద పిడిగే. అంటే ఇంపాక్ట్ మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. మీ అంచనా ఏంటి? అది ఇది కంటిన్యూగా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే బరాక్ ఒబామా లాంటి వాళ్ళు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. అలాగే అమెరికాలో ఉన్న ఆర్థికవేత్తలు కానీ, అలాగే అమెరికా రిలేషన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న లోకల్కి సంబంధించి కొంత క్రీమ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అది కంటిన్యూగా ఉండే అవకాశం ఉందా? వెనక్కి తగ్గుతాడా? లేదంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దీన్నే ఫిక్స్ అయ్యే అవకాశం ఉందా? సార్ మ్యూట్లో ఉంది సార్ మీ రమేష్ గారు. రమేష్ గారు సార్, ఇది ఆడిబుల్? ఫైన్ సార్, ఫైన్ సార్. ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు ఆగండి సార్, సైడ్కి మాట్లాడండి సార్. I'll just keep the car little aside. Please sir, please. Yeah. Now I'm ready, sir. 1 minute, I'm stopping the car and talking to you. Please sir, proceed. Yeah. So, okay, now I stopped the car, sir. Now I think I'm audible. Fine sir. Yeah. So, I wanted to tell, sir, first of all, గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ఈ డిబేట్ కి మీకు చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ 1. నెంబర్ 2, పాపారావు సార్కి, మంచి విశ్లేషకులు పాపారావు గారు, ఇంకా పెద్దలు నాగేంద్ర గారు, ఇంకా మన ఓవర్సీస్ కన్సల్టెన్స్ రన్ చేసే పెద్దవాళ్ళందరూ ఉన్నట్టున్నారు. రవి గారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఫర్ దిస్ వండర్ఫుల్ డిస్కషన్. నేను చాలా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించానండి. సతీష్ గారు, ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో పిహెచ్డి చేశాను ఢిల్లీ జేఎన్యూ నుంచి. తర్వాత అమెరికా వెళ్తాం, ఇజ్రాయెల్ చదువుకోవటం మీకు తెలుసు. అన్ని గ్లోబల్ సెక్యూరిటీ ఇష్యూస్ అని నేను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ట్రంప్ చేసిన దాని మీద నావి 3 పాయింట్లు మీ ముందర పెడుతున్నాను సార్. పాయింట్ నెంబర్ 1, తాత్కాలికంగా ఇది మనకి కొంత $1,00,000 ఒకేసారి పెంచడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితిగా కనిపించి కొంత మనకి బాధపడతాం. కానీ ట్రంప్ మనకి తెలుసో తెలియకో చాలా చాలా మేలు చేశాడు. నెంబర్ 1, తెలుసో తెలియకో చాలా మేలు చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, అది చెప్తా, ఎట్లానో చెప్తా. నెంబర్ 2, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ప్రపంచంలో ఈ రోజున భారత్ కున్న శక్తి వేరే ఏ దేశానికి లేదు. అంటే వాల్యూమ్ గానీ, సైజు గానీ, తర్వాత మనకున్న కెపాసిటీ టు అడాప్ట్ టు ద న్యూ కల్చర్ గానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ వచ్చి ఉండి అద్భుతమైన టెక్నాలజీ ప్రతిభ కనబరిచే భారత్ ని దూరం చేసుకోవటం ట్రంప్ తన గొయ్యను తావే తవ్వుకున్నాడు. అసలు అందుట్లో దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్ అబౌట్ ఇట్. నెంబర్ 2. నెంబర్ 3, మూడోది ఏంటంటే మార్కెట్ విల్ గో ఆన్ ఓన్లీ 2 థింగ్స్ అండి, ఏదర్ డిమాండ్ అండ్ సప్లై. అంత డిమాండ్ కి ఆ సప్లై ఎక్కడి నుంచి రాగలదంటే ఒక భారత్ నుంచి మాత్రమే రాగలదు. నెంబర్ 1 పొజిషన్ లో ఇది ఆ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆ డిమాండ్ కి సంబంధించిన సప్లై భారత్ లోనే ఉంది. ఎందుకంటే 130 కోట్ల పైగా జనాభాలో మిడిల్ క్లాస్ ఒక 700 మిలియన్లు పైగా ఉంటే అందుట్లో ఎడ్యుకేటెడ్, అప్ మార్కెట్, స్కిల్డ్, టెక్నికల్లీ ట్రైన్డ్, టెక్నికల్లీ క్వాలిఫైడ్ అండ్ ఆల్సో ఎఫోర్డబుల్, అంటే జాబ్ పరంగా ఎక్కువ పెద్ద శాలరీ లేకపోయినా అంటే అబోవ్ యావరేజ్ శాలరీలతో పనిచేయగలిగింది ఒక భారతదేశానికి సంబంధించిన మన యూత్ మాత్రమే. సో ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ ఇది మనకి చాలా మేలు చేశాడు. నెంబర్ 1, మన మేక్ ఇన్ ఇండియాని ఇంకా స్ట్రాంగ్ చేయబోతున్నాడు. మనమే ఇప్పుడు మన యువత గాని మనం గాని మనలో మనమే ప్రశ్నించుకుంటాము, దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే సీతాకోక చిలుకలు వచ్చి సేద తీరటానికి ఉద్యానవనం ఎంత ఇంపార్టెంటో మీరందాక అన్నారు. ఒక అనలిస్ట్ గారు చెప్పారు, మనకున్న టాలెంట్, టెక్నాలజీ, ట్రేడ్ ఇవన్నీ మనం గమనిస్తే ఎక్కడెక్కడ వాళ్ళు భారత్ కు వచ్చే సమయం ఆసన్నమైంది ఇప్పుడు. అంటే లెట్స్ మేక్ ఇండియా యాజ్ ఎ బ్యూటిఫుల్ టెక్ గార్డెన్, టెక్నాలజీ గార్డెన్. ఆల్ అదర్ butterflies, wherever they are, they will have a day to come to India and produce whatever is needed for the globe. అంటే ప్రపంచానికి కావాల్సిన ప్రతి ఇన్వెన్షన్ ని మనం భారత్ లో చేసుకోవడానికి ఇవాళ నుంచి ఇంకొక 5 ఏళ్లలో ట్రంప్ తీసుకున్నాడే మనకు బాగానే ఉపయోగపడుతుంది. తర్వాత మన ఇంకో పక్కన బ్రిక్స్ తో ఉంటున్నాం మనము, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో. ఇంకో పక్కన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ట్రంప్ 50%